హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్తో పాటు మరికొన్ని వేకెన్సీస్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ టోటల్ 7,500+ వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి అఫీషియల్గా ఇప్పుడే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి రెస్పాండ్ అవ్వండి. సో దీనికి సంబంధించి మనకి టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్గా 4 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉండేవి. వాటన్నింటినీ తగ్గించి ఇప్పుడు 2 టైర్స్తోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ని. సో టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి జూలైలో ఉంటుందని మనకి మంత్ కూడా ఇచ్చేశారు. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఫర్దర్గా అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా మనకి గ్రూప్ బి అలాగే గ్రూప్ సి స్థాయి పోస్టులని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఈ గ్రూప్ బి గ్రూప్ సి స్థాయి పోస్టులని భర్తీ చేయడానికి ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఏఎస్ఓ అని చెప్పేసి అంటారు. ఆ పోస్టులతో పాటు మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, అలాగే ఇన్స్పెక్టర్ ఇన్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్కి సంబంధించినటువంటి పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా మనకి ఇక్కడ ఈ యొక్క ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు. సో గ్రూప్ సి స్థాయి పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా గ్రూప్ బి స్థాయి పోస్టులకు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు చాలా వరకు పోస్టులకి, కొన్ని పోస్టులకి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. కొన్ని పోస్టులకి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలని ఇక్కడ మనకి పోస్టులను అనుసరించి ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి సచివాలయ అసిస్టెంట్, అలాగే పోస్టల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇలాగ చాలా రకాల పోస్టులకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మీరు స్టార్టింగ్ శాలరీని 60,000 రూపాయలతో జాబ్ చేసుకునే విధంగా మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో 7,500 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ పోస్టులను అనుసరించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్స్ ఇచ్చారు కదా. సో ఏజ్ లిమిట్స్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఉంటుంది. సో ఇవి కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీ యొక్క పర్టికులర్ డిగ్రీ అనేది 1 August 2023 నాటికి కంప్లీట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/8/2023 అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, మాస్టర్స్ ఇన్ కామర్స్ చేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఏదైనా డిగ్రీలో ఒక సబ్జెక్టు స్టాటిస్టిక్స్కి సంబంధించి కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCలో ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా మిగిలినటువంటి మనకి
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అలాగే ఎగ్జామినర్, ఈ పోస్టులు ఉన్నాయి చూడండి. ఈ పోస్టులన్నిటికీ కూడా మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ పోస్ట్కైనా కూడా మీకు మినిమం ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించి ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. 100 రూపీస్ ఫీ అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఉమెన్ క్యాండిడేట్స్కి, SC/ST క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీ అయితే ఉండదు, వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీలో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టుల యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ రీజియన్ల వారీగా ఉంటాయి అండ్ వేకెన్సీస్ కూడా రీజియన్ల వారీగా ఉంటాయి. మీరు ఏ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లో ఉన్నటువంటి స్టేట్స్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా మీకు ఆ రీజియన్లోనే వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి వారికి సౌతర్న్ రీజియన్ అని చెప్పేసి ఒక రీజియన్ ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఇది కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రీజియన్లోనే మీకు జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ వారికి పాత 13 జిల్లాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు. తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, అంతకుముందు 4 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండేది. ఇప్పుడు 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారానే మనకి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో 50 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఇక్కడ మనకి రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. టోటల్ 100 క్వశ్చన్స్ని ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 0.5 మార్క్స్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి 3 పేపర్స్గా డివైడ్ చేస్తారు. ఇందులో మనకి పేపర్ 1 వచ్చేసి అందరికీ కామన్గా ఉంటుంది. సో పేపర్ 1లో సెషన్ 1 వచ్చేసి 2 hours 15 minutes ఉంటుంది. సెషన్ 1లో సెక్షన్ 1 వచ్చేసి మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మాడ్యూల్ 2 రీజనింగ్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. 30 చొప్పున 60 క్వశ్చన్స్, 180 మార్క్స్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. తర్వాత సెక్షన్ 2 వచ్చేసి మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి టోటల్ 70 క్వశ్చన్స్ వస్తాయి, 2 కలిపి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ కాబట్టి 210 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత సెక్షన్ 3 వచ్చేసి ఇందులో మాడ్యూల్ 1 కింద కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 15 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా సెషన్ 3లో మనకి సెక్షన్ 3 కింద, సెషన్ 2లో సెక్షన్ 3 కింద మనకి మాడ్యూల్ 2 అని చెప్పేసి ఉంటుంది. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది స్కిల్ టెస్ట్. సో జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఇది పాస్ అయితే సరిపోతుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్ పోస్టులకి అప్లై చేసినటువంటి వారికి పేపర్ 2 అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు. సో 100 into 2 200 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇంకా పేపర్ 3 వచ్చేసి జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 into 2 200 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి అందరికీ కంపల్సరీగా అన్ని పోస్టులకి కామన్గా ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఉంటుంది. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి వారికి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ పేపర్ 3 అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సో ఈ విధంగా మనకి ఇక్కడ మనకి పర్టికులర్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో సిలబస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. SSCకి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది, టైర్ 1కైనా టైర్ 2కైనా కూడా. సో ఇక్కడ మనకి టైర్ 1కి సంబంధించి రీజనింగ్, యాప్టిట్యూడ్, జీకే అలాగే ఇంగ్లీష్కి సంబంధించి మనకి సేమ్ సిలబస్ SSCకి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. సో ఆ సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నెల 3వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.